పాడుగాను రాష్ట్రంలో ఇలా లొల్లి ఎక్కువైతాంది పోర్రి. ఇప్పట్ల జనాలకు ఇద్దరంటే మస్తు బుగులైతున్నది పోర్రి. ఒకటి దొంగలు, ఇంకొకటేమో కిడ్నాపర్లు. అంతేనా కాదా చెప్పుర్రి. ఈడసుత ఒక చిన్న పొన్నగాన్ని కిడ్నాపర్ పట్టుకపోతా అంటే చూడుర్రి అని లగ్గం నాగవెళ్ళి ఎట్లా చేసిర్రో ఊరోళ్ళు. అరే ఎవడీడు ఈయన వాలకం చూస్తుంటే పిచ్చోని లెక్కనే ఉన్నాడు. ఓ మోతివారి చేతులేమో పట్టుకొని తిరుగుతున్నావు, ఏడికెళ్ళొచ్చినావు, నీ కథ ఏంది? ఓ పోలీస్ అన్నలు జర పోయి అరుసుకోర్రి, ఆడు మొత్తం పిచ్చోని లెక్కనే ఉన్నాడు. ఇక ఆడున్న కొందరేమో సైకోగాడ్ అంటున్నారు, ఇంకొందరు కిడ్నాపర్ అంటున్నారు. ఓ అక్క ఏమైంది? అగో ఈ అక్క చెప్తాందట ఇనుర్రి. ఊరికి జంగాల నర్సయ్య కొడుకు ఫోన్ చేసిండు, ప్లాంట్లు ఆగవాగం చేస్తుండ అక్క రా అని ఫోన్ చేసిండు. నేను ఈడంగా పడి పోతారుకే ఈ జలగాల గడ్డ నుంచి ఉరికొచ్చిండు. ఉరికొచ్చి నేను ఇక్కడ మధుపాటేలు నీళ్ళు కడుతుండు. మధుపాటేలా ఎవడో దొంగ వస్తుండు, జర ఎట్లా చేసి పట్టు అని నేను చెప్పగానే ఆ మధుపాటేలు వచ్చిండు. రాగానే ఆయన మీద శూలం తీసుకొని ఉరుకుతుండట. శూలం తీసుకొని ఉరుకుతుంటే ఈయన చూసిండట, గోడ దుంకిండట. అవునా? అగో గీ అన్న మాట్లాడుతాడంట. ఓ అన్న చెప్పే. వాళ్ళ నుంచి ఆంచల్కి ఎందుకు వస్తుంటే నేను మన ఇవన్నీ ఫోన్ చేసి నాకు శంకరమ్మకి ఫోన్ చేయగానే నేను ఆంచల్కి వస్తున్నా. ఆంచల్కి వస్తున్నా గేట్ కాడికి వచ్చిండు, నన్ను చూసిండు, తప్పని గేటెక్కి అలా దునికిండు. నేను పోయి ఎవరో మీరు ఎందుకు వచ్చినా ఇళ్ళకి ఎందుకు వచ్చినవారు అంటే రారా చూసుకుందాం అని అంటుండే. ఇక నీ పిల్లలు నాకు మేమైంది రాడు చూస్తేనే ఏ భాష మాట్లాడుతారు? మంది మాట్లాడుతున్నాడు, తెలుగు మాట్లాడుతున్నాడు, తెలుగు కూడా మాట్లాడుతుండు. నేను రారా అంటే రారా అని చూసుకుందాం అంటున్నాడు. అందరం ఉరికినాం. గెదుకుంటే వస్తే పట్టుకోగానే పోయి ట్రాన్స్ఫారం పట్టుకోవాడు, వదిలిపెట్టాం. ఇక ట్రాన్స్ఫారం వదిలిపెట్టాం. ఇన్నరా ఈ బడివగాడు కిడ్నాపర్ అంట. ఇక ముచ్చటేందంటే భువనగిరి జిల్లా మోత్కూరు మండలంలా చిన్న పొలగాలను ఎత్తుకుపోయే గీ కిడ్నాపర్ గాడు వచ్చిండట. ఆనాజిపురంలా ఒక ఇంట్లకు దూరి చిన్న పొలగాన్ని ఎత్తుకుపోతా అంటే ఎంబడి పడ్డరంట అక్కడున్న ఊరోళ్ళు. ఇక వీళ్ళు నన్ను చంపేటట్టున్నారు అని ఆ పొలగాన్ని ఇడిచిపెట్టి ఆనాజిపురం గ్రామ శివారులున్న జెడ్పీటీసీ గోరుపల్లి శారదా సంతోష్ రెడ్డి గెస్ట్ హౌస్లకు జొరబడ్డాడంట. ఇక రాళ్ళు మారణాయుధాలతోని ఎవరూ లోపటికి రావద్దనుకుంటా హల్చల్ చేసిండట. ఇక కిడ్నాపర్ ను చుట్టుముట్టి గట్టిగా పట్టుకొని లగ్గం నాగవెల్లి చేసి మైలపోలు తీసి పోలీసులకు అప్పచెప్పిర్రట ఊరోళ్ళు.